ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా, తెలుగు వారి #1 చాయిస్, తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే, వెల్కమ్ టు అదన్. నేను మీ సత్య. ఈరోజు బర్నింగ్ టాపిక్ వచ్చేసి ఉదాన్ భూములు కానీ, అదే గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ గురించి కానీ, అంటే కొంతమంది ఆరోపిస్తున్న ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ఏంటంటే గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇక్కడ భూములు అమ్మి మరి సమర్పిస్తామన్నట్టుగా ఆరోపిస్తున్నారు. ఇలాంటి భూదాన్ భూముల విషయం కానీ, అలాగే ఇక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్, మూసీ రివర్ ప్రాజెక్ట్ గురించి కానీ ఈ విషయంపై చర్చించడానికి మనతో పాటు చరణ్ కౌశిక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు ఈ తెలంగాణలో ఫస్ట్ మనం ఒక టాపిక్ తీసుకుందాం, గాంధీ సరోవర్ ప్రాజెక్టు. ఇప్పుడు ఇదేదైతే ఐదర్షా కోట్లో ఉందో మధు పార్క్ అనేది, అక్కడ గాంధీ విగ్రహం నిజంగా పెడుతున్నారా లేదా? ఇక్కడ గాంధీ సరోవర్ సంబంధించి ఇప్పుడు గాంధీ సరోవర్ సంబంధించి గాంధీ విగ్రహం ఎక్కడైతుందో అది తెలంగాణ టూరిజానికి సంబంధించిన ల్యాండ్. అక్కడ మాత్రమే గాంధీ సరోవర్ సంబంధించినటువంటి ప్రాజెక్టు ఆల్రెడీ ఉంది. దాన్ని ఎక్స్టెన్షన్ చేయబోతా ఉన్నారు. అక్కడ ఎడ్యుకేషన్ అప్పుడు రాబోతా ఉంది. ఇది మధు సంబంధించినట్టు ఏదైతే పార్క్ సంబంధించినటువంటి ఏదైతే అపార్ట్మెంట్ ఉందో దీనికి సంబంధం లేదు. 5,000 కోట్ల రూపాయలతోటి గాంధీ సరోవర్ కడుతున్నారు అని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నాయి. మొత్తం మూసీ సంబంధించినటువంటి మొత్తం ప్రాజెక్టే 13 కిలోమీటర్లు. మొత్తం ప్రాజెక్ట్ సంబంధించినట్టు 5,000 కోట్ల రూపాయలు. అందులో ఏషియన్ బ్యాంక్, డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రుణం తీసుకుంటా ఉన్నాం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈ ప్రాజెక్ట్ జరగబోతా ఉంది. ఎందుకంటే గుజరాత్లో సబర్మతి రివర్ని ప్రక్షాళన చేసుకున్నప్పుడు 12,000 కుటుంబాలని ఖాళీ చేయించారు. 60,000 మందికి నిరాశ్రితులయ్యారు. ఏది గుజరాత్లో. మీరు గుజరాత్లో సబర్మతి రివర్ని ప్రక్షాళన చేసుకోవచ్చు. గంగానది ఉత్తరప్రదేశ్లో ప్రక్షాళన చేసుకోవచ్చు. ఢిల్లీ ఎలక్షన్లప్పుడు యమునా నది ప్రక్షాళన చేస్తానని చెప్పి మీరు అన్నారు. మీరు ఇప్పుడు సంబంధించి కేంద్రం ప్రత్యేక సాయం చేయండి అని చెప్పి కోరినాం. 3,600 కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఏడీబీ రుణం సంబంధించి కావచ్చు, పీపీపీ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో ముందుకు పోతాం. ఈ మూసీ సంబంధించి కూడా 3 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇది. 1 రంగారెడ్డి జిల్లా, 2 హైదరాబాద్, 3 ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యేది నల్గొండ జిల్లా. ప్రపంచంలో అత్యంత కాలుష్యమైనటువంటి నది ఏదైనా ఉందంటే అది మూసి 23వ ప్లేస్లో ఉన్నది. అది నల్గొండ జిల్లాలో ఎంత దుర్మార్గంగా ఆ నది ద్వారా ఎఫెక్ట్ అవుతా ఉన్నారంటే లాస్ట్ ఆ భూమిలో ఉన్నటువంటి మట్టి ద్వారా కుండలు చేస్తే కుండలు తీసుకునే పరిస్థితి. అక్కడ తాడి చెట్టు ఉంటే తాడి చెట్టు నుంచి కళ్ళు తీస్తే కళ్ళు తాగలేని పరిస్థితి. ఆ భూమిలో మేసినటువంటి గొర్రెలు మాంసం తినలేని పరిస్థితి. మహిళలు గర్భవతి అయితే కూడా గర్భం దాల్చిన తర్వాత కూడా అపార్షన్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఆ వాటర్ కావచ్చు, ఆ ఫుడ్ కావచ్చు, వరి సాగు చేస్తే వరి ధాన్యం కొనుగోలు చేయలేని పరిస్థితిలో, తర్వాత రకరకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మూసీ కూరల నుంచి నల్గొండ జిల్లాని కావచ్చు, హైదరాబాద్, రంగారెడ్డి పేర్లు బయటపడేస్తే ఖచ్చితంగా 41 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ డిపాజిట్ రావాలి. కాబట్టి దీన్ని అడ్డుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. హైదరాబాద్ రూపురేఖలు మారబోతా ఉన్నాయి. ప్రపంచ నగరాలతో పోటీ పడుతుంది ఏది మూసీని ప్రక్షాళన చేస్తే. 15 టీఎంసీల వాటర్, గోదావరి వాటర్ హైదరాబాద్ తీసుకొచ్చి 5 టీఎంసీలేమో మూసీలో కలిపే కార్యక్రమం, 15 టీఎంసీలేమో హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అంటే టీఎంసీ వాటర్ గురించి వచ్చింది కాబట్టి ఇది కేసీఆర్ అంటే హరీష్ రావు గారు మొన్న అన్నారు, మా సీఎం ఉన్నప్పుడు, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ పథకం అమలు చేసినాము, మేమే చేసుకొచ్చినాము. ఇది వీళ్ళు చేసేది ఏముంది ఇక్కడ, మేము అట్లా ఇళ్ళను కూల్చకుండా డైరెక్ట్గా మేమే చేస్తున్నాం కదా. ఇల్లు ఇలా ఏం చేసినావు? ఇల్లు కూలకుండా మల్లన్న సాగలు ఎంతమంది ఇల్లు కూల్చినావు? ఎంతమంది ల్యాండ్ తీసుకున్నారు? మీ ఆయనలో 128,000 ఎకరాలు తీసుకున్నారు కదా. టీజీఐఎస్సీ ద్వారా కావచ్చు, హెచ్ఎండి ద్వారా కావచ్చు, ప్రైవేట్ల ద్వారా. మీరు ఇచ్చిన పరిహారం ఎంత? ఈనాడు కొడంగల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న పరిహారం ఎంత? పెద్ద ఎత్తున గలాట క్రియేట్ చేశారు కదా. మీరు 6 లక్షలు మల్లన్న సాగలు ఇస్తే మేము 20 లక్షలు ఇస్తాం. జాగ రూపంలో 15 లక్షల రూపాయలు, ఇందిరా మిల్లుకు 5 లక్షల రూపాయలు, ఇంటిలో ప్రభుత్వ ఉద్యోగం. ఆ కొడంగల్ ప్రాంతంలో గవర్నమెంట్ వాల్యూ ప్రైవేట్ వ్యక్తులకే 20 లక్షల రూపాయలు ఉంటుంది. ప్రభుత్వం మొత్తం కలిపి 40 లక్షల రూపాయలు పైచిలికి ఇస్తా ఉంది కదా. మీరు అక్కడ ఇండస్ట్రీస్ రావడం ఇష్టం లేదు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రావడం ఇష్టం లేదు. ఇప్పటికే అక్కడ యూనివర్సిటీ వచ్చింది, ట్రిపుల్ వచ్చింది, తర్వాత అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లు వచ్చినాయి, పాలిటెక్నిక్ కళాశాలలు వచ్చినాయి, సైనిక్ స్కూళ్ళు వచ్చినాయి. రోజు 2 బస్సులు బాంబేకి పోతారు, వలస కార్మికులు ఎక్కువ ఉన్నారు. ఆ ప్రాంతం డెవలప్మెంట్ ఇష్టం లేకనే బిజాపూర్ హైవేని కూడా మీరు పూర్తి చేయలేకపోయారు కదా. కర్ణాటక కనెక్టివిటీ రోడ్డు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నారాయణపేట, కొడంగల్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చింది. తర్వాత మెడికల్ కాలేజీలు వచ్చినాయి, స్కూళ్ళు వచ్చినాయి, కాలేజీలు వచ్చినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతా ఉంది. ఇవన్నీ చూసి ఓరలేక మీరు కాంగ్రెస్ ప్రభుత్వం బదనాలు చేసే ప్రయత్నం ఆనాడు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చూస్తూ ఉన్నారు. ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించి పాడై నుంచి షామిరిపేట వరకు ప్రతి స్క్వేర్ యార్డ్కి 50,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది.
90,000 రూపాయలు, 50,000 కాదు 90,000 రూపాయలు ఇస్తా ఉంది. అక్కడ మార్కెట్ వాల్యూ 1,10,000 ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చినాం, 90,000 రూపాయలు ఇస్తుంటే స్వచ్ఛందంగా అక్కడ ఉన్న ప్రజలంతా కూడా రోడ్డు వేయడం కోసం పైసలు, అదేవిధంగా భూములు ఇస్తున్న పరిస్థితి మనం చూసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా తప్పుడు మార్గంలో కేసులు పెట్టో గుంజుకునే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఓకే అన్న, అయితే ఇప్పుడు అక్కడ ఏదైతే మధు పార్క్ ఉందో, అంటే ఈ మూసీవర్ పైన ఉన్న దానిలో గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు కట్టుకున్నప్పటి నుంచి ఇల్లు కూడా వాళ్ళు ట్యాక్సులు కానీ, వాటర్ బిల్లులు కానీ, ఇలా హౌస్ ట్యాక్స్ కానీ, వాళ్ళు ఇంకొక మున్సిపల్ సంబంధించిన ట్యాక్సులు కానీ అన్నీ కట్టుకుంటూ వచ్చారు కదా. మరి అప్పుడు లేని ఇప్పుడే సడన్గా ఇట్లా కూలిస్తే దానికి అంటే ఆ ట్యాక్సులు అన్ని ఫేక్ అంటారా? ఇక్కడ చాలా స్పష్టంగా బఫర్ జోన్ కుదించారు. అది కాకుండా ప్రభుత్వం అవసరాల కోసం ఏ భూమినైనా తీసుకుంటుందండి. భూమిని తీసుకుంటారు, దానిలో భాగంగా సర్వే జరుగుతూ ఉంది. 60 రోజులలో అదేవిధంగా ఇయరింగ్ చేస్తూ ఉన్నాం, 20 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి ఆర్డీఓ గారు ప్రకటించారు. దానిలో భాగంగా ఆల్రెడీ గర్భంలో ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్పింది. బఫర్ జోన్ లో ఉన్నటువంటి భూములకు టీడీఆర్ లేదా పైసలు ఇస్తామని చెప్పారు. మూసిని పునరుజ్జీవించే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వము అవసరాల కోసం తీసుకుని దానికి గాంధీ సరోవర్ కోసం తీసుకుర్రు. ఇల్లు కూల్చి గాంధీ విగ్రహం పెడతారు. ఏమన్నా అర్థం ఉందా మీరు మాటలలో? ఇప్పుడు గాంధీ గురించి వచ్చింది కాబట్టి 5,000 కోట్లతో గాంధీ విగ్రహం కడుతున్నా హైదరాబాద్ లో. మొత్తం మూసిదే 5,000 కోట్లు కదా, గాంధీ విగ్రహం 5,000 కోట్లు అని చెప్పిన వాళ్ళు ఎవరన్నా ప్రభుత్వం చెప్పింది ఎక్కడన్నా? అన్ని సోషల్ మీడియాలలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న పనే ఉంది. వాళ్ళ అకౌంట్ లో 1,515 కోట్ల రూపాయలు ఉన్నాయి. అది ఇప్పుడు 1,650 కోట్ల రూపాయలు అయింది. దేశంలో అత్యంత కాస్ట్లీ ప్రాంతీయ పార్టీ. 9 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ ఏలిన బీఆర్ఎస్ పార్టీ దేశంలోనే అత్యంత కాస్ట్లీ ప్రాంతీయ పార్టీగా మారింది. ఎఫ్డీకి ఇంట్రెస్టే 10% వస్తూ ఉంది. నెలకు 100 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 100 కోట్లు, నెలకు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. నమస్తే తెలంగాణ టీ న్యూస్, తెలుస్క్రైబ్, దాదాపు 20-30 యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకుని యూట్యూబ్ లోనే రాజకీయం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఆ యూట్యూబ్ చూసే వాళ్ళు కరెక్ట్ అనుకున్న పరిస్థితి నెలకొన్నది కాబట్టి జూబ్లీ సెలక్షన్ ఓడిపోయాడు, కంటోన్మెంట్ ఓడిపోయాడు, సికింద్రాబాద్ పార్లమెంట్ కావచ్చు, మొత్తం తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్ ఎలక్షన్లు కూడా గుండుసున్నాయన పరిస్థితి. తెలుగు స్కైబ్ అని ఒకటి వచ్చింది, ఇప్పుడు మేము మాట్లాడాను కాబట్టి చెప్తున్నా. అది తెలుగు సైబ్ CMO ఛానల్ నుంచే ఇది రన్ అవుతుంది, మా మీద కూడా బురదలే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఇది నిజమన్నా? తెలుగు స్కైబ్ ఎవరిది? తెలుగు స్కైబ్ మీదే కదా, మేము కాదు కదా. CMO నుంచి నడుస్తున్నారు. ఎక్కడికైతే అది దుబాయ్ వేదికగా ఆ ఐడి సంబంధించినటువంటి అడ్రస్ దుబాయ్లో ఉన్నది. కొంత దిలీప్ గారు దాన్ని ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఓకే, మీరు రోజు కాంగ్రెస్ పార్టీ సంబంధించి విషయం చెప్పే ప్రయత్నంలో నమస్తే తెలంగాణ టీ న్యూస్, తెలుగు స్క్రైబ్లో ఏదొస్తే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చే ఛానల్ అని కూడా ఆ స్క్రిప్ట్నే ట్రోలింగ్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్ముకున్నాం, వాళ్ళు సోషల్ మీడియా నమ్ముకున్నారు. సోషల్ మీడియా నమ్ముకుంటే ఏమైంది? ఎంపీ ఎలక్షన్లో గుండు 0, 9 ఉన్న బీఆర్ఎస్ పార్టీ 0, 37% వచ్చిన బీఆర్ఎస్ పార్టీ 16% పరిమితమైంది. కంటోన్మెంట్లో ఓడిపోయారు, జూబ్లీ ఎలక్షన్లో ఓడిపోయారు, సర్పంచ్ ఎలక్షన్లో సర్పంచ్ స్థానాలు తగ్గినాయి, మున్సిపల్ స్థానాలు తగ్గిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ రోజు ఆదరణ కరవైతున్నాయి. మేము చెప్పిన కరెక్ట్, మీ ఇష్టం, మాకేం అభ్యంతరం లేదు. ఒక్క క్లారిటీ అండి అన్న, ఇప్పుడు ఏదైతే గాంధీ విగ్రహం పెడితే ఇన్ కేసు అది ఇప్పుడు మధు పార్క్ అనే ప్లేస్లోనే పెడతారా, లేదంటే గాంధీ గారిది ఇంకెక్కడైనా పెట్టే అవకాశం ఉందా? ఆల్రెడీ గాంధీకి సంబంధించి గాంధీ సరోవర్ సపరేట్గా ఉంది ప్లేస్, టూరిజానికి సంబంధించిన ప్లేస్ ఉన్నది. ఈ మధు పార్క్ సంబంధమే లేదు. ఇక్కడ ఈ మూసీలో భాగంగా చాలా కట్టడాలకు సంబంధించిన భూములు పోతా ఉన్నాయి, అవంతా అక్వైర్ చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మీరు అనేది లంగారాజు దగ్గర బాబుఘాట్ అంటారు చూడు, అక్కడ ప్లేస్ అంటారు. ఆల్రెడీ బాబుఘాట్ ఉంది కదా. ఓకే, కొత్త పెట్టాల్సిన టూరిజం సంబంధించిన ల్యాండ్ అక్కడనే పెడతా ఉన్నారు. అదే కాకుండా అక్కడ ఎడ్యుకేషన్ హబ్స్ రాబోతా ఉన్నాయి కాబట్టి ఎడ్యుకేషన్ హబ్ల కోసం ల్యాండ్ అక్విజిషన్ జరుగుతూ ఉంది. మూసీ సంబంధించినటువంటి ప్రాజెక్టులో భాగంగా ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది. మొత్తమే 5,000 కోట్ల రూపాయలతో గాంధీ సరోవర్ కడుతున్నారని చెప్పేసి తెలంగాణ సమాజం తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే అట్లా ఒకనాడేమో 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాను, ఇప్పుడేమో 5,000 కోట్ల రూపాయలే మొత్తం గాంధీ సరోవర్ అంటే. ఏమన్నా అర్థం ఉందా? 1,20,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో హైదరాబాద్ మీద ఖర్చు పెట్టబోతున్నాం అని చెప్పి ప్రకటించను. త్రిబుల్ కావచ్చు, త్రిబుల్ రైల్ లింక్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, 4 సీట్ కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, తర్వాత మెట్రో విస్తరణ కావచ్చు, ఇవన్నిటి మీద సంబంధించినటువంటి. ఓకే అన్న, ఇప్పుడు ఏదైతే 2,500 మంది రోడ్డు మీదకి వచ్చేసింది అంటారు కదా, వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా హామీ ఏమి ఇస్తుంది అన్న? ఇప్పుడు మీరు చెప్పారు అంటే స్థలం ఇస్తుంది, కొంచెం డబ్బులు ఇస్తుంది అని. అలా కాకుండా ప్రభుత్వం నుంచి ఏదైనా అఫీషియల్గా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకు అఫీషియల్గా ఎవరు ఇప్పుడు ఇస్తలేరా? అదేవిధంగా ఏదైతే ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి 90,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది కదా స్క్వేర్ యార్డ్కి. అక్కడ మార్కెట్ పరిస్థితి కావచ్చు, 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కావచ్చు, రకరకాల వేలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. పెద్ద రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఓకే అన్న, అట్లాగే ఇప్పుడు భూదాన్ భూముల గురించి మాట్లాడదాం అన్న. అసలు ఈ తెలంగాణలో ఏందన్నా అంటే పేదల ఇల్లు కూలగొడుతున్నారు అనే టైటిల్ బాగా
స్ప్రెడ్ అవుతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్ళు కూడగొట్టి ఇవే డబ్బులని 1000 కోట్లని గాంధీ ప్రభుత్వానికి ఇద్దాం, గాంధీ గారి ఫ్యామిలీకి ఇద్దాం అన్నట్టు ఒక సర్క్యులేట్ చేస్తున్నారన్న. దీని గురించి చెప్పండి అన్న. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే, కాంగ్రెస్ పార్టీ అన్నాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడింది అంటే కాంగ్రెస్ పార్టీ అనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మాకు 45 లక్షల మెంబర్షిప్ ఉన్నది, 1000 కోట్ల రూపాయల చదువుడు పెద్ద లెక్క కాదు, మా కార్యకర్తలు 100 రూపాయలు జమ చేస్తే 1000 కోట్ల రూపాయలు అయితే మాట్లాడితే కేరళ ఎలక్షన్ కోసం 1000 కోట్లని ఏమన్నా అర్థం ఉందా మాట్లాడేది బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ పచ్చి అబద్ధాలు మోసం ప్రచారం చేస్తున్నారు కాబట్టి తెలంగాణ సమాజం తిరస్కరిస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీని తిరస్కరిస్తా ఉన్నారు. వాళ్ళు తెలుగు స్క్రైబ్లో వచ్చింది కరెక్ట్ అని, నమస్తే తెలంగాణలో వచ్చింది కరెక్ట్ అని, అదే కాకుండా టీ న్యూస్లో వచ్చింది కరెక్ట్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నమ్ముతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ బుద్ధి చెప్పినా కూడా వాళ్ళు మాంతలేరు. తెలంగాణ సమాజం అర్థమైపోయింది. ఏనాడు లేని పరిస్థితి. 2005లో 5 ఎంపీలు బీఆర్ఎస్ పార్టీ, 2009లో 2, 2014లో 11 మంది, 2019లో 9 మంది, ఈ రోజు గుండు 0. అసెంబ్లీ ఎలక్షన్లో 37% ఓట్లు వచ్చినాయి, 37 సీట్లు గెలిచారు. తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ సీటు కోల్పోయి 3వ స్థానాన్ని పోయారు. సికింద్రాబాద్ పార్లమెంటులో 3వ ప్లేసు, మల్కాయి పార్లమెంట్లో 3వ ప్లేసు, చెవెళ్ళ పార్లమెంట్లో 3వ ప్లేసు, ఓన్లీ మైబాద్ ఖమ్మంలో మాత్రం డిపార్ట్ అయ్యి మిగతా స్థానాలు మొత్తం కోల్పోయిన పరిస్థితి. మెదక్ పార్లమెంట్ స్థానం ఏనాడు బీఆర్ఎస్ పార్టీ లేకుండా లేదు. మెదక్ పార్లమెంట్ కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన పరిస్థితి. కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కదా, అసలు పోటీ చేయలే అక్కడ. వరంగల్ గ్రాడ్యుయేట్ వాళ్ళ సిటీ స్థానం మేమే గెలిచినాం. తర్వాత మహబూబ్నగర్ లోకల్ బాడీలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఎట్లా గెలిచింది? బీజేపీ పోటీ చేయలే కూడా వాళ్ళే గెలిచారు. కరీంనగర్లో బీజేపీ ఎట్లా గెలిచింది? బీఆర్ఎస్ పోటీ చేయలే కూడా బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ గెలిచిన పరిస్థితి. అంటే మీరు ఒకరికొకరు సహకరించుకుంటూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం గమనిస్తున్నారు. ఎవరు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ జరుగుతూ ఉంది, ఎవరు వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఉన్నారు, ఎవరు వచ్చిన తర్వాత పేపర్ లీకులు జరగలేదు, ఎవరు వచ్చిన తర్వాత 70,000 ఉద్యోగాలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగం కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ రంగంలో ఉద్యోగాలు కల్పించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. డ్రై పోర్టు, ఎక్స్ప్రెస్ రైల్వేలు, ప్యూరు రేర్ అని చెప్పేసి 3 విభాగాలు విభజించుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది కదా. విజన్ లేని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, విజన్ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ప్రజలకు అర్థమైంది. దానిలో భాగంగా మూసిని పునరుజ్జింపజేస్తే 41 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ డిపార్ట్ గల్లంతైతే కదా దాన్ని అడ్డుకునే ప్రయత్నం. RRR తీసుకొస్తే RRR ద్వారా చాలా జిల్లాల ప్రయాణం జరుగుతుంది, దాన్ని అడ్డుకునే ప్రయత్నం. అదే కాకుండా డ్రై పోర్ట్ని అడ్డుకునే ప్రయత్నం. 4 సీట్లు ఏముందని చెప్పారు, 4 సిటీ ఏర్పాటు చేసినట్లయితే 4 సిటీ ద్వారా అక్కడ ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ 1,00,000 సెప్ట్లో కన్స్ట్రక్షన్ అయిపోయింది, మార్చిలో ప్రారంభం కాబోతా ఉంది. ఒక నగరాన్ని నిర్మించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. గ్లోబల్ సబ్మిట్ నిర్వహించడం, అదేవిధంగా దావోస్ వేదిక తెలంగాణ పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేసినాం. ఈ పోర్టు నుంచి బందర్ పోర్టు వరకు 14 లైన్ల రోడ్ల నిర్మాణం జరిగే ప్రయత్నం జరుగుతూ ఉంది. హైదరాబాద్ మెట్రోని 2nd, 3rd విస్తరించే ప్రయత్నం. ఒకనాడు హైదరాబాద్ మెట్రో భారతదేశంలో 2వ స్థానం, ఈరోజు 9వ స్థానాన్ని దిగజారు. కేసీఆర్ ప్రభుత్వంలో 1 కిలోమీటర్ కూడా అదేవిధంగా ఏది మెట్రో విస్తరించలేదు. కాబట్టి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తే కాంగ్రెస్ పార్టీ మంచి పేరు వస్తుంది. హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు భావిస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ అడ్డుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణకు చేసింది ఏమీ లేదు, శూన్యం. ఈ భూదాన్ ట్రస్ట్ ఏదైతుందో 1895లో స్టార్ట్ అయిందన్న. 2 వ్యక్తులు దీన్ని భూమి దానం చేసిర్రు. తెలంగాణ రాకన ముందు 2014లో దానం చేసిర్రు. కానీ కొంతమంది అధికారులు ఇవి అప్పుడు ఇచ్చిన పత్రాలు నకిలీ అని చెప్తున్నారంట. అక్కడ వాళ్ళకి అది అసలు నకిలీయా, అసలు ట్రస్ట్ ఏంటన్న, అసలు దాని గురించి మనం ఇప్పుడు భూదాన్ బోర్డు అనేది సమైక్య రాష్ట్రంలో ఉన్నది. వినోబాబా గారు స్థాపించారు. తర్వాత బెదిరే రామచంద్రారెడ్డి గారు, చాలా మంది ఆనాడు నల్గొండ జిల్లాకు సంబంధించి కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు భూములు ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూదాన్ బోర్డును నిర్వీర్యం చేశారు వాళ్ళు. ఎందుకు? విభజన హామీలో ఏదైతే 10th షెడ్యూల్లో ఉన్నది, 10 సంవత్సరాల కాలం పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని చెప్పారు. ఆ ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి భూదాన్ బోర్డు మీరు ఆనాడు విభజించే ప్రయత్నం చేస్తే హైకోర్టు పోతే ఆపిరు. తర్వాత ఆ బోర్డును పడుచుకోలేదు మీరు 10 సంవత్సరాల కాలం పాటు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూదాన్ బోర్డును సంబంధించినటువంటి చైర్మన్ తీసేసి అది ప్రభుత్వమే చూస్తూ ఉంది ఇప్పుడు. అట్లా అంటే మేము ప్రభుత్వం రాగానే ఎంబడే నెక్స్ట్ మేము వాళ్ళకి సొంత ఇండ్లు కట్టిస్తాం, మాది హామీ అని నిన్న అక్కడ అదే చెప్తా ఉన్నా. ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేది ఎక్కడిది? మేము 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఇచ్చిందే 70,000 డబుల్ బెడ్రూమ్. అక్కడ చెప్పిన డైలాగ్ ఎట్లా ఉందంటే, వీళ్ళు రూపాయి కూడబెట్టుకొని వీళ్ళ నగలు తాకట్టు పెట్టుకుని ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం కక్షపూరితంగా ఇది కూలగొడుతుందని ఆరోపిస్తున్నారు. ఇక్కడ చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ అమ్మ బెట్టది అడుక్కునేదట. 9 సంవత్సరాల కాలం పాటు అధికారుల నుండి వాళ్ళు 7 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఇచ్చింది 70,000 మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం మేము 3,54,000 చిల్లర డబుల్ బెడ్రూమ్ ఇల్లులు దాదాపు 75% పూర్తయినాయి. నగరాల్లో కూడా పట్టణాల్లో కూడా 70 గజాల జాగా 100 గజాల జాగాలో G+1 ఇవ్వబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. SC STలకు 6 లక్షలు, BC OCలకు 5 లక్షల రూపాయలు. మొన్న కేంద్ర ప్రభుత్వం 13 లక్షల ఇళ్లకు సాయం చేయండి అని చెప్పినాం. ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద చేయమని చెప్తే పట్టణాలకు సంబంధించి
1,50,000 ఇస్తారు, గ్రామాలకు సంబంధించి 75,000 రూపాయలు ఇస్తారు. వాళ్ళు ఇస్తానని చెప్పింది 4 లక్షల ఇళ్ళకి మాత్రమే. మేము 13 లక్షలు ఎక్కడ అయినాము, వాళ్ళు ఇస్తాను 4 లక్షలు. సన్న బియ్యంలో వాళ్ళ వాటా చాలా చిన్నది, నామినల్ మాత్రమే. వాళ్ళు 5 కిలోల వరకు ఇస్తారు, అందులో కూడా 51% కేంద్రం భరిస్తుంది, 49% రాష్ట్రం భరిస్తుంది. 1 కిలోకి 100% మేమే. సన్న బియ్యం అనే కాన్సెప్ట్ దేశంలో ఎక్కర్లేదు. భారతీయ జనతా పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా పేద వర్గాలకు చేసింది శూన్యం. భారతీయ జనతా పార్టీ ఎంతసేపు ఉన్నత వర్గాలకు బిజినెస్ మ్యాన్లకు మాత్రం మేలు చేశారు. ఈ దేశంలో భారతీయ జనతా అధికారులకు వచ్చిన తర్వాత అదాని అంబానీ ఆదాయం పెరుగుతా ఉంది తప్ప ఈ దేశంలో పేద ప్రజల ఆదాయం తగ్గుతూ ఉంది. అన్న ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ వస్తుంది కదన్న, ఎలక్షన్ ముందు జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ ఎలక్షన్లో ఈ 2 అంశాల మీద ఇది కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ప్రభావితం అవుతుంది అంటారన్న? అంటే ఈ 2 ల్యాండ్ ఇష్యూస్ కానీ మూసీ ప్రక్షాళన ఏదైనా తెలంగాణ రాష్ట్రం ఏది చేస్తానో అడుగునే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతాం. కొడంగల్లో అదే చేశారు. మొన్న నాయకర్ణులకు సంబంధించిన అంశాన్ని ఎంత పెద్ద ఎత్తున చేసారో చూసినాం. ఇప్పుడు ఖమ్మం అంశం కావచ్చు, మూసీ సమయం అంశం కావచ్చు, ఏ అంశం తీసుకొచ్చినా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా చట్టం ప్రకారం ముందుకు పోతా ఉన్నారు. ఏ వర్గాలకు నష్టమయ్యే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. ఖచ్చితంగా డెవలప్మెంట్ కోసం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారని చెప్పి గ్రహించారు కాబట్టి ఏ ఎలక్షన్ అయినా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తూ ఉన్నారు. ఓకే అన్న, ఇది ఇప్పుడు అంటే రాజ్యాంగం ప్రకారం వెళ్తుందన్న ఈ ల్యాండ్ కూల్చే విషయాలు కానీ ఇవన్నీ కానీ? చట్టము ప్రకారం 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం ముందుకు పోతాం. మేము హైడ్రా తీసుకోవచ్చు, హైడ్రా అడ్డుకోలే. ఇలా హైడ్రా ద్వారా అద్భుతాలు క్రియేట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మధుబర్క్ అనేది హైడ్రాలో నడుస్తుంది. చెప్పింది రాక్స్ లేక్స్ ఎవరు కాపాడిరు? హైడ్రానే కాపాడింది కదా. హైదరాబాద్ అంటే ఒకనాడు రాక్స్ లేక్స్, హైదరాబాద్ లో చెరువులు, మీ ఆయనలో చెరువులు మొత్తం అనేకరాంతం అయిపోయాయి. ఇప్పుడు చెరువులని రక్షించే ప్రయత్నం చేస్తా ఉన్నాం కదా. 16 చెరువులు చెరువులు ఒకటే కాదు కదా, బతుకమ్మ కుంట సంబంధించి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతం అంతా ఉన్నాయి కదా. ఆంధ్ర రాష్ట్రంలో కూడా హైడ్రాని ఏర్పాటు చేయని చెప్పిన పరిస్థితి. ఎక్కడ కూడా పేద వర్గాలు నష్టమయ్యే పనులు చేయం. ఒకవేళ భూములు తీసుకున్నా కూడా ఖచ్చితంగా పరిహారం ఇస్తాం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం. ఖచ్చితంగా వాళ్ళు ఏదనుకుంటారో అది చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా చట్టం ప్రకారం ముందుకు పోతా ఉన్నదా. పైశాచిక ఆనందం పొందే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదనేది చాలా స్పష్టం. మీలాగా మసిబూసి మారడికాయ చేసే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. మీరు దోసుకున్న సొమ్మును దాచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దోసుకోవడం రాలేదు, తెలంగాణ డెవలప్మెంట్ చేయడం కోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఖచ్చితంగా మూసిని పునరుద్ధరించే ప్రయత్నంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మార్చిలో డిపిఆర్లు వస్తాయి, ఖచ్చితంగా ప్రారంభిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మూసి అయినా, హైడ్రా అయినా, త్రిబుల్ ఆర్ అయినా, త్రిబుల్ ఆర్ రైలింగ్ అయినా, ఎక్స్ప్రెస్ హైవేలైనా, 4 సీట్ నిర్మాణమైనా, మెట్రో విస్తరణ అయినా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ చేసినట్లయితే హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా ఓట్లు రావు కాబట్టి దీన్ని అడ్డుకోవాలని ఒక దురుద్దేశంతో భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతాం. అన్న ఇప్పుడు ఖమ్మంలో ఇష్యూ జరుగుతుంది కదా, అంటే పదే అక్కడ ఉన్న మన స్థానిక మంత్రి ఎవరైతే పొంగులేటి శ్రీనివాస్ మీద ఆరోపణ చేస్తున్నారు. అంటే ఇది ఇక్కడ రియల్ ఎస్టేట్ చేద్దామనే ఉద్దేశంతో ఇది జరుగుతుంది అని బాగా ఆరోపించిస్తున్నారు. కూడా పువ్వాడ అజయ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ తీసుకుని 21 ఎకరాలు మమతా మెడికల్ కాలేజ్ రెగ్యులరైజ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఎవరికైనా రెగ్యులరైజ్ చేసినాం మేమన్నా? అది కోర్టులో వచ్చినటువంటి తీర్పు, దాన్ని CCLA ఇంప్లిమెంట్ చేసిన అధికారులు. అరే ప్రభుత్వ భూములు దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం మీరు చేస్తే ఎట్లా? అదే కాకుండా 60,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు అక్కడ ఉన్నటువంటి పేద వర్గాల నుంచి తీసుకొని కొంతమంది లబ్ధి జరిగింది, వాళ్ళందరి మీద కేసులు పెట్టే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. తర్వాత ఎవరైతే నేను లబ్ధిదారులు ఉంటే వాళ్ళందరూ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది కదా. మేము బీఆర్ఎస్ ప్రభుత్వంలో లాగా ఏదైనా అంశం వచ్చినప్పుడు కానీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ లేము. ఈ అంశం విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పందించారు, తుమ్మల నాగేశ్వర గారు స్పందించారు, ప్రభుత్వం కూడా స్పందించింది. మూసీ సంబంధించిన అంశం విషయంలో ఆల్రెడీ ప్రభుత్వం స్పందించింది. నాగకర్ణంలో జరిగినటువంటి ఏదైతే ఆ వ్యవహారం విషయంలో కూడా చాలా స్పష్టంగా ప్రభుత్వం స్పందించింది. డీజీపీ గారిని ఆదేశించిండు పొన్నం ప్రభాకర్ గారు, బీసీ కమిషన్ నిరంజన్ గారు అక్కడికి వెళ్ళారు. అక్కడ ఉన్న కలెక్టర్ గారు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ప్రభుత్వ పరంగా ఏం ఆదుకుంటూ చెప్పారు. పోలీసు వాళ్ళు కేసులు బుక్ చేసి 3 అరెస్ట్ చేశారు. అయినా కొమ్మెర సంబంధించిన అంశాన్ని రాజకీయం చేస్తారు, మూసీ సంబంధించిన అంశాన్ని రాజకీయం చేస్తారు, ఖమ్మంలో భూదాన బోర్డులకు సంబంధించిన అంశాన్ని రాజకీయం. ఎట్లా అంటే ఇక్కడ ఆయన ప్రధాన ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే రియల్ ఎస్టేట్ అన్నట్టు తయారు చేస్తున్నారన్న వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే రాగానే SCU భూములు కానీ, మూసీ ప్రక్షాళన పెట్టుకొని దాని సైడ్ పక్కన ఉన్న భూములు కానీ, ఇప్పుడు ఖమ్మంలో వెలుగుదండి కానీ ఆ భూములు కానీ, ఇట్లా భూముల చుట్టే ఎందుకు తిరుగుతుంది కాంగ్రెస్ అన్నట్టు అంటున్నారన్న. అసలు రాజకీయం చేసే ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అసలు రియల్ ఎస్టేట్ చేసింది ఎవరు? HMDA ద్వారా SC/ST భూములు తీసుకుని రియల్ ఎస్టేట్ చేసింది మీరు. 111 జీవో రద్దు చేసి 3 లక్షల ఎకరాలు ప్రకృతిని అన్యాయం చేసింది మీరు. తర్వాత ఫామ్ హౌస్ కట్టుకుంది మీరు. జన్వాడలో KTR గారు ఫామ్ హౌస్, శంకరపల్లిలో కలకుండ కవిత గారికి, మొయినాబాద్లో హరీష్ రావు గారికి, అదే సంతోష్రావు గారికి ఏమో ఒటినాలపల్లిలో, కేసీఆర్ గారికి ఏమో ఎర్రబెల్లిలో. మొత్తం తెలంగాణ సంబంధం దోసుకొని మామూలు కట్టుకుని మీరా మేమా? అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బటగాజి మీదేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది మీరు, తెలంగాణ రాష్ట్ర సంపద దోసుకుంది మీరు, తెలంగాణ అప్లపాలు చేసింది మీరు. తెలంగాణ రాష్ట్రంలో మూసిని పునరుజ్జీవింపజేయకుండా, చెరువులు రక్షించకుండా, తెలంగాణ ఆగం చేసి మెట్రోను విస్తరించకుండా, హైదరాబాద్ నగరాన్ని
ఏం చేయకుండా ఓన్లీ ఓట్లు మాత్రం ఇచ్చుకుంది మీరు. మేము వచ్చిన తర్వాత హైదరాబాద్ మహానగరానికి సంబంధించి ఒకనాడు అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ నిర్మించి కాంగ్రెస్ ప్రభుత్వమే కదా 7,000 కోట్ల రూపాయలు అప్పనంగా మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళకి ఇస్తుంది. మీరు ఎయిర్పోర్ట్ ఇంతకుముందు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఆనాడు ఎయిర్పోర్ట్ ఐటీ సిటీ ఆనాడే ఉంది. ఐటీకి మీరు మొదటి వారు కాదు చివరి వారు. అసలు మీరు హైదరాబాద్కి ఏం చేసి చెప్పండి అంటే ఏమన్నంటే ఫ్లైఓవర్ కట్టి ఫ్లైఓవర్లలో అనేది అది ప్రాసెస్ లో భాగం కదా. హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు, రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు. కానీ కంటిన్యూ చేయాల్సిన బాధ్యత మీదే కదా. మీరు హైదరాబాద్కి ఏం చేశారు? మీ ల్యాండ్ మార్క్ ఏంటంటే ఇక్కడ ఒకటి కట్టిరు, దుర్గం చెరువు మీద ఒక తీగల బ్రిడ్జి, అది ఒకటి తప్ప మీరు చేసింది ఏం చెప్పండి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4th సిటీ ఎవరన్నా హైదరాబాద్ దగ్గరలో 1,30,00,000 మంది ఉండే నగరంలో ఎవరన్నా ఫార్మా సిటీ పెడతారండి? ఫార్మా ద్వారా వ్యర్థాలు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారానే మేము హిల్టు పాలెస్ తీసుకొచ్చి నగరంలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ లోపల సంస్థలను బయటికి తరలిస్తే దాన్ని రాజకీయం చేస్తుంది. తర్వాత ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి అంశం విషయంలో మేము ఇట్లా మీరు బయట వాళ్ళకి ఇచ్చిరండి, మరి త్రిపుర కూడా తీసుకొస్తుంది, దాన్ని రాజకీయం చేస్తుంది. 4th సిటీ నిర్మాణం చేస్తున్నాం అని చెప్తే దాన్ని రాజకీయం చేసి ఫార్మా పెట్టకుండా 4th సిటీలు కడతారు. అది ప్రతిదీ రాజకీయం చేస్తే ఇలా స్కిల్ యూనివర్సిటీ మేమే ఏర్పాటు చేసి, స్పోర్ట్స్ యూనివర్సిటీ వీరనారి సాకలైన పేరు యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం. టీఎస్పీఎస్లో టీజీ తీసుకొచ్చినాం. అందశ్రీ గారి గీతం తెలంగాణ గీతం ప్రకటించుకున్నాం. తెలంగాణ సంబంధించి తల్లిని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అదే గద్దర్ గారు వర్ధంతి జయంతి అధికారులు నిర్వహిస్తా ఉన్నాం. నంద్యాబాద్లో గద్దర్ గారి పేరు మీద ఇస్తా ఉన్నాం. 9 మంది కళాకారులు గుర్తించి 4th సిటీలో 500 జాగా ₹1 కోటి నజరాన ప్రకటించడం. తెలంగాణ అస్తిత్వం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది కదా. మీరు పనిచేసినా ఏ ఉద్యమకారుడు చనిపోతే కనీసం పరామర్శ పేరే మీరు? ఆచార్య కొండ లక్ష్మణ్ బాబు గారు చనిపోయిన పేరు, జయశంకర్ సార్ చనిపోయిన పేరు, గద్దర్ గారు చనిపోయిన వచ్చిరా, అందశ్రీ గారు చనిపోతే మా ముఖ్యమంత్రి గారు ఏకంగా పాడే శుద్ధివనం ఏర్పాటు చేసుకో వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఇచ్చుకొని అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నావా? మీరు ఆ పాఠ్యాంశంలో చేర్చిన కదా. మీకు మాకు పోలికనా? మీరు ఆనాడు దొరల పరిపాలన కొనసాగించారు, మేము ప్రజా పరిపాలన కొనసాగిస్తున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ప్రజల నుంచి వస్తున్నటువంటి మార్పుల ఆధారం కావచ్చు, వస్తున్నటువంటి రెస్పాన్స్ ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది కదా. పరిహారం విషయంలో అయినా లేదు, తెలంగాణ డెవలప్మెంట్ విషయంలో అయినా తెలంగాణ ప్రపంచ నగరాలతో పోటీ పడాలి. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం కాదు, భారతదేశంలో పోటీ కాదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నాం కదా. మేము పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తే మీరు ప్రతిదాన్ని విసించే ప్రయత్నం మీరు చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నక్కకు నాగలోకు అనుకున్న తేడా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఉన్నదని చాలా స్పష్టం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్మెంట్ మీద ఎలక్షన్లో పోతా ఉంది. ఓకే అన్న, ఇప్పుడు నెక్స్ట్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కదన్న మేలో. దీనికి మీ కార్యాచరణ ఏమైనా ఉంటుందన్న? ఇప్పుడు కార్యాచరణ మేము ప్రజలను నమ్ముకున్నాం, డెవలప్మెంట్ నమ్ముకున్నాం. బీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ నమ్ముకోలే. వాళ్ళు నమస్తే తెలంగాణ టీ న్యూస్ తెలుగు క్రైమ్ నమ్ముకున్నారు. కేటీఆర్ గారు విషయం ఇచ్చే ప్రయత్నం చేస్తూ దాని ద్వారా లాభం జరుగుతుందని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. మేమేమంటాం, వాస్తవాలు మాట్లాడిన వాస్తవాలు దగ్గరగా ఉంటే ప్రజలు ఆదరిస్తారు. మేము వాస్తవాలు దగ్గరగా ఉన్నాం, వాస్తవాలు ప్రజలు చెప్తా ఉన్నాం. మేము ఏం చేసినాం, ఏం చేయబోతా ఉన్నాం, భవిష్యత్తులో ఏం చేస్తాం, ఇప్పుడు ఏం చేసినాం, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అనేది ఎలక్షన్లో పోయినాం. దానిలో కాంగ్రెస్ పార్టీని ఆదరించి సర్పంచ్ ఎలక్షన్లో 66% సీట్లు వచ్చినాయి. మున్సిపల్ ఎలక్షన్లో దాదాపు 52% పైగా సీట్లు వచ్చినాయి. తర్వాత అత్యధికంగా మున్సిపల్ చైర్మన్ మేలు గెలుచుకున్నాం. తర్వాత బై ఎలక్షన్ 2 మేమే గెలిచినాం. 3 ఎంపీల నుంచి 8 ఎంపీలు అయినాం. ఎమ్మెల్యే ఎలక్షన్లో 19 సీట్ల నుంచి 64 సీట్లు వచ్చినాయి. తర్వాత 2 సీట్లు పెరిగినాయి, 66 సీట్లు వచ్చినాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. మేము వాస్తవాలు చెప్తా ఉన్నాం. ఓకే అన్న, ఇప్పుడు ఫైనల్గా అంటే ఇక్కడ మెయిన్ మోటో ఏంటన్నా, అక్కడ ఏదైతే మధు పార్క్ దగ్గర గాంధీ విగ్రహం పెట్టట్లేదు, అది ఒక్కసారిగా అట్లా అక్కడ భూదాన్ విషయంలో కూడా వాళ్ళకి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు కదన్నా. అయితే ఇప్పుడు గత ముందు కూడా ఇట్లా ల్యాండ్లు పోయిన వాళ్ళకి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమన్నా లాభాలు చేకూర్చాయన్నా? లేదు, మల్లన్న సాగర్లో వాళ్ళు ఇచ్చిన పరిహారం 6 లక్షలు, మేము కొడంగల్ ఇచ్చే పరిహారం 20 లక్షలు, జాగా విషయం 15 లక్షలు, ఇంద్రమీలు మొత్తం 40 లక్షల రూపాయలు వస్తుంది కదా. మీకు మాకు పోలికనా? మీరు కాళేశ్వరం ద్వారా 1 ఎకరా కూడా భారతలే, కాళేశ్వరం ద్వారా దాదాపు 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. పాలమూరు రంగారెడ్డి దిక్కులేదు, కాళేశ్వరం పనిచేయలే, సీతారామ ప్రాజెక్టు పనిచేస్తలే, తర్వాత కలవకుర్తి సంబంధించి ఎత్తిపోతల పథకం పనిచేయదు. ఏది మీ వల్ల ఏం జరిగింది? తెలంగాణకు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు తప్ప తెలంగాణకి ఏం జరగలేదు. మీ కుటుంబానికి మాత్రం మేలు జరిగింది. తెలంగాణ రాష్ట్ర సబ్బండ వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ప్రజల ఆదరణ కాంగ్రెస్ పార్టీ లభిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఓకే, అయితే ఇప్పుడు కేసీఆర్ కాబట్టి వాళ్ళ కుటుంబం నుంచి ఒక కవితక్కన్ అనే ఆమెని సైడ్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెను పెంచి పోషిస్తుందని ఒక ఆరోపణ అయితే జరుగుతుందన్న. దాన్ని మీరు ఏం చెప్తారన్న? ఇప్పుడు చెల్లెపూరును దాటుకోలేక ఆ అపవాదం మా మీద నెడితే ఎట్లా? ఆమెని లిక్కర్ స్కామ్ లో లింక్ లో తేలిన మాట వాస్తవం. 9 సంవత్సరాల కాలం పాటు మీరు భారతీయ జనతా పార్టీతో ఉన్నమాట వాస్తవం. కేజ్రీవాల్ 4వ సారి ముఖ్యమంత్రి రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ఆనాడు కేసులు పెట్టారు. ఆ కేసులో మధ్యలో
కల్వకుంట్ల కవిత గారు లింక్ తేలింది. లింక్ తేలినప్పుడు కాంగ్రెస్ పార్టీకి మేము అరెస్ట్ చేయకుండా ఎందుకు మీరు కాపాడుతారని చెప్పి మేము అన్నాం. దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎలక్షన్ ఓడిపోయింది కాబట్టి ఎంపీ ఎలక్షన్ లాభం అయిద్దామని చెప్పి కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేయించారు. అది వాళ్ళకి లాభం జరగకపోతే భారతీయ జనతా లాభం జరిగింది. ఇప్పుడు ఆ కేసులో క్లీన్ సీట్ వచ్చింది. కేజ్రీవాల్ గారు క్లీన్ సీట్ ఇచ్చారు. పంజాబ్ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. అక్కడ భారతీయ జనతా 4th ప్లేస్ ఉంది. దేశంలో భారతీయ జనతా ఎవరిని ఏ విధంగా వాడుకుంటూ తెలియదు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కల్వకుంట్ల కవిత గారిని ఇంకోని వాడుకోవాల్సిన కర్మ కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ ఒంటరినే తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వచ్చినాం. ఒంటరినే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినా, బై ఎలక్షన్లు అయినా, ఎంపీ ఎలక్షన్లు అయినా, మున్సిపాలిటీ, సర్పంచ్ ఏ ఎలక్షన్ అయినా కాంగ్రెస్ పార్టీ ప్రజలు గెలిపిస్తా ఉంది. అంటే బీజేపీ గురించి వస్తుంది కాబట్టి రఘునందన్ రావు గారు అన్నారు, కవిత గారే నా భర్త ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, అయినా కూడా ఎందుకు అరెస్ట్ చేయట్లేకపోతున్నారు, ఓన్లీ జస్ట్ విచారణ జరుపుతున్నారు, ఇది ఎలక్షన్ మాత్రమే జరుగుతుందని ఒకరోజు ఆరోపించారు. మరి దాని గురించి చెప్పండి అన్న. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఏ కేసుని ఏటీఎం లాగా ఏటీఎం అని మీరే అన్న కాలేజ్ మరి ఎందుకు కేసులు పెట్టలే? డ్యామ్ చెప్తే అత్తాడిచ్చిన రిపోర్ట్ మీద మీ సిబిఐకి రాసినాం. 24 గంటల్లో కేసు బుక్ అవుతుందో, కేసు బుక్ 6 నెలలు అయింది. ఎప్పుడు బుక్ చేస్తారు మరి? ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మేము ఇంకా పూర్తి స్థాయి విచారణ కాలేదు. విచారణ పూర్తయిన తర్వాత అసెంబ్లీలో పెట్టి దాని మీద ఏ విధంగా ముందుకు పోవాలో చెప్పి చాలా స్పష్టం ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇప్పుడు భూదాన్ విషయంలో కానీ ఈ మధు పార్క్ విషయంలో కానీ అసెంబ్లీలో కూడా నేను దీన్ని సమస్య మీద పోరాటం చేస్తా అని కేటీఆర్ గారు చెప్తున్నారు కదా. మీరు పోరాటం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సభ అని చెప్తే సిద్ధంగా ఉన్నాం కదా. మీ ఆయనలో ఎన్ని భూములు తీసుకున్నారు, ఏ విధంగా ప్రజలు ఖాళీ చేయించారు, మల్లన్న సార్లు ఏం జరిగింది, బేడీ లేచిన వాళ్ళు ఎవరు, ఇసుక మాఫీ చేసిన వాళ్ళు ఎవరు, ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు ఎవరు, అవినీతి పాల్పడే వాళ్ళు ఎవరు, ఎన్ని హామీలు నెరవేరు అన్ని మీద ప్రభుత్వం చర్చ చేయాల్సి సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీకి వస్తే సమాధానం చెప్తారు. ప్రతిపక్ష నాయకుడు రావాలి కదా, కేసీఆర్ గారు వచ్చి మాట్లాడాలి కదా. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారా, కేటీఆర్ గారా? ప్రతిపక్ష నాయకుడు రాకపోయినా వాళ్ళు అంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, మననే పారిపోయారు కదా. కృష్ణా జలాల మీద చర్చ చేస్తాం వస్తున్నాం అని చెప్పి వాళ్ళే పారిపోయారు. గోదావరి జలాల మీద కావచ్చు, కృష్ణా జలాల మీద కావచ్చు, అన్ని మీద ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళు కూడా ఒకరోజు మేము ఏదైతే ప్రెస్ క్లబ్ లో మేము కూడా ఒకరోజు చర్చకు రమ్మంటే కాంగ్రెస్ పార్టీ పారిపోయిందని ఆరోపణ చేశారు. ఇక్కడ చాలా స్పష్టంగా ప్రెస్ క్లబ్ లోకి ఎట్లా వస్తారండి? జనాలు గెలిపించిన అసెంబ్లీలో ఉంటారు కదా. మీరు ఎమ్మెల్యే, రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే, వారు ముఖ్యమంత్రి, మీరు ప్రతిపక్ష పార్టీలు ఉన్నారు. అసెంబ్లీలో చర్చ చేస్తావా? మీరు పిలిచిన కాడికి ఎట్లా వస్తారు చెప్పండి? అసెంబ్లీలో ఏం చెప్పినా మేము మీ ప్రతిపక్ష నాయకులు లెటర్ రాపియండి, ప్రత్యేక సమావేశాలు పెడదాం. కృష్ణా జలాలైనా, గోదావరి జలాలైనా, ఎవరి ఆయనలో పోతిరెడ్డిపాడు పొక్క పెరిగింది, ఎవరి ఆయనలో పట్టిసీమ వచ్చింది, ఎవరు చంద్రబాబు నాయుడు ప్రశ్నించి మాట్లాడరు, గోదావరి మిగిలిన జలాలు ఎవరు వాడుకోని చెప్పారు, రాయలసీమ రత్నాలు చేస్తామని చెప్పిన వాళ్ళు ఎవరు, రోజమ్మ రాగి శంకర్ తిన్న వాళ్ళు ఎవరు, ప్రగతి భవన్కి ఆహ్వానించిన వాళ్ళు ఎవరు, అన్ని మేము చర్చ చేస్తామని చెప్పినాం కదా. మేము పారిపోలేదు. తండ్రి పారిపోయాడు ఫస్ట్, పిల్లలు చూసుకుంటారు అని చెప్పి కేసీఆర్ గారు అన్నారు. పిల్లలు పారిపోయారు, తండ్రి పారిపోయారు, ముగ్గురు పారిపోయారు అసెంబ్లీ వదిలిపెట్టి. ఇక్కడ వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తుంది ఏంటంటే మా ఇద్దరికే సమాధానం చెప్పలేడు, మా అయ్యోస్ ఏం సమాధానం చెప్తాడు అని. అదే అన్నాం కదా, తండ్రి రా కొడుకు రా అని చెప్పినాం. తండ్రి పారిపోయా, కొడుకు పారిపోయాడు. కృష్ణా జలాల విషయంలో, గోదావరి జలాల విషయంలో అరే 9 సార్లు పార్లమెంట్ అసెంబ్లీ సమావేశం జరిగితే 3 సార్లు వచ్చాడు కేసీఆర్. 3 నిమిషాలకు మించి ఎప్పుడు లేడు. మీరు కృష్ణా జలాల విషయంలో, గోదావరి జలాల విషయంలో చర్చ చేద్దామంటే మీరు పారిపోయారు కదా. అదే ఎందుకు, అదే మెయిన్ ఆరోపణ ఏంటి అంటే బైకాట్ చేసి వెళ్ళిపోయారు కదా మీరు. బైకాట్ మేము ఏం చెప్పినాం? కృష్ణా జలాల మీద ఒక రోజు, గోదావరి జలాల మీద ఒక రోజు ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎవరి ఆయనలో పోతిరెడ్డిపాడు బొక్క పెరిగింది, ఎవరి ఆయనలో గోదావరి జలాలకు అన్యాయం జరిగింది, ఎవరి ఆయనలో తెలంగాణ సంపద దోసుకున్నారు, అన్నింటి మీద కూలంకషంగా చర్చ, మైక్ కట్ చేయం, కెమెరా తిప్పమని చెప్పినాం. ప్రశ్నలు మీ సమాధానం అని చెప్తే పారిపోయింది ఎవరు? హరీష్ రావు కేటీ గారు తండ్రి పారిపోయే, పిల్లలు పారిపోతారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడితే ఎవరు? ప్రభుత్వం సిద్ధంగా ఉంది, సమాధానం చెప్తాను సిద్ధంగా ఉన్న రండి అని చెప్తే అసెంబ్లీ రాకుండా పారిపోయింది మీరే కదా. కాబట్టి చేసిన పాపాలు ఘోరాలు అన్నీ కావు, తెలంగాణ నిండా ముంచింది బీఆర్ఎస్ పార్టీ. ఇది వాటి టాపిక్. థ్యాంక్ యూ అన్న.